భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మంగళవారం పరిశీలించారు. ఎయిర్పోర్ట్, టెర్మినల్, రన్వే తదితర నిర్మాణాలను మరియు జాతీయ రహదారితో విమానాశ్రయ అనుసంధాన రహదారి ప్లాన్ను పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయ భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ పర్యటనలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం నాగమాధవి, అతిథి విజయలక్ష్మి, గజపతి రాజు, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ 1 లెవెల్ పైకి వెళ్తాం. జూన్ 9న సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే మన ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు, మరి అలాగే ఎమ్మెల్యే మన విజయనగరం అతిథి గారు, కలెక్టర్ గారు, మరి జేసీ గారు, బంగారరాజు గారు, చాలామంది ప్రజాప్రతినిధులు జిఎంఆర్ నుంచి, ఎల్ఎన్టీ నుంచి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరితో కూడా కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది. మరి ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాను. ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఢిల్లీలో కూడా మా సివిల్ ఏవియేషన్ తరఫున కొన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం, కానీ ఫిజికల్గా కూడా సైట్కి కూడా విచ్చేసి చూడాలనే ఆలోచనతో ఈరోజు సందర్శించాం. మరి ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా చరిత్ర మీరు చూసుకుంటే 2015లో